ముందుగా సింహరాశికి చూసినట్టయితే వీరికి ద్వితీయంలో కేతు సంచారం. ఎప్పుడైతే ద్వితీయంలో కేతు ఉంటాడో ధన ఖర్చునిస్తాడు, అట్లానే కొంతగా మీకు అనారోగ్య సమస్యలను ఇస్తాడు. ఎప్పుడైతే ద్వితీయంలో కేతు ఉంటాడో కొంత ఏదైనా వ్యాపారం చేసి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు వ్యాపార పరంగా. అట్లానే చెడు పనులకి చెడు సావాసాలకు కూడా ధనాన్ని ఖర్చు చేస్తాడు, కొంత జాగ్రత్త వహించండి. ఆ తర్వాత చూసినట్టయితే సప్తమంలో శని సంచారం. ఎప్పుడైతే సప్తమంలో శని ఉంటాడో వీరికి దంపతులకి అంత అనుకూలంగా లేదని చెప్పాలన్నమాట. కొంత దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, కొంత జాగ్రత్త వహించండి. ఆ తర్వాత అక్కడ చూసినట్టయితే అష్టమంలో కూడా రాహు ఉన్నాడు. ఇక్కడ కేతు ద్వితీయంలో అనారోగ్యానికి ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు, ఇక్కడ అష్టమంలో రాహు కూడా అనారోగ్యానికి ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆ తర్వాత చూసినట్టయితే ఆయనకి ఇక్కడ 9వ స్థానంలో కుజుడు. ఎప్పుడైతే 9లో కుజుడు ఉంటాడో కొంత మీ తండ్రితో విభేదాలు ఉండే అవకాశం ఉంది, కొంత తండ్రితో గొడవలు పడి ధనపరంగా